నమస్తే. నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీ పొత్తు విషయంలో ఎంత త్వరగా స్పష్టత తెచ్చుకుంటే అంత మంచిది అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకోసమనే బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని తేల్చుకునేటువంటి విషయమై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనవరి 9వ తేదీన అంటే రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అనేటువంటిది తాజా సమాచారం. అయితే ఢిల్లీకి వెళుతున్నటువంటి అధికారికమైనటువంటి కార్యక్రమం అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, తెలుగుదేశము, జనసేన నేతలందరూ కలిసి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారము, కొన్ని ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నిటి మీద ఫిర్యాదు చేయాలి అనేటువంటిది అధికారికమైనటువంటి కార్యక్రమంగా కనపడుతుంది. అయితే ఢిల్లీకి వెళుతున్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ కలవటం ఒకటైతే, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల్ని అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళిద్దరితో బహుశా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసేదానికి అవకాశం ఉండొచ్చు. మరి అది బహిరంగంగా అధికారికంగా కలుస్తారా, లేదు అని అంటే రహస్యంగా కలిసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రతి సమావేశం అందరికీ తెలియాలనేం లేదు, తెలియపరచాలనేటువంటి కండిషన్ కూడా ఏం లేదు. అది వాళ్ళ ఇష్టం. ఈ విషయంలో మరి బహిరంగంగా కాకుండానే రహస్యంగానే మాట్లాడుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద నేను అనుకుంటున్నాను. ఒకవేళ బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అయితే కలిసేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఆయన స్థాయిలో ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడైతే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారని నేను అనుకోను. జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా లెవెల్లో ఇది ఒక అంశానికి క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏమి క్లారిటీ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు, ఏం చర్చ జరిగేదానికి అవకాశం ఉందో? ఒకవేళ ఢిల్లీకి రేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా లాంటి కీలకమైనటువంటి బీజేపీ నేతలతో కలిస్తే ఏం మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద మనము ఒక యాంటిసిపేట్ చేయగలం అంతే. నేను అనుకున్న దాని ప్రకారంగా అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ బీజేపీతో పొత్తు వల్ల నష్టము అనేటువంటి దాని మీద తెలుగుదేశము వచ్చింది అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది బయట అయితే. ఎవరైతే అంతకుముందు అమిత్ షాని కలిశాడు చంద్రబాబు నాయుడు, జేపీ నడ్డాను కూడా వేరే ప్రోగ్రాం అప్పుడు కలిశాడు, తెలుగుదేశం కూడా పొత్తులోకి వెళ్ళాలని అనుకున్న మాట వాస్తవమే. బీజేపీ వాళ్ళు కూడా విజయవాడలో మన మీటింగ్ పెట్టి కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం, జనసేనతో కలిసి వెళ్ళాలనేటువంటి దాని మీద తీర్మానం చేసినటువంటిది కూడా అది కూడా విషయం నిజమే. ఆ సందర్భంగా సత్యకుమార్ బీజేపీ నాయకుడు కూడా మాట్లాడినటువంటి మీడియాలో విన్నాము. అసలు పొత్తు కావాలన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రావాలి కదా, వాళ్ళు వస్తే కదా మాట్లాడటం. మరి అందుకోసము వెళ్ళి మాట్లాడటం కోసం పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని మేము పొత్తులోకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నామని అడగటానికి వెళ్తున్నారా అనేటువంటిది ఒక అంశం. లేదు అని అంటే పొత్తు వద్దు అనుకుంటే ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి దాని మీద ఇప్పుడు పొత్తు ఎన్నికలకు ముందొద్దు, తెలుగుదేశం, జనసేన మేము కలిసి వెళ్తాము, ఎన్నికల తర్వాత ఎన్డీఏలో ఆల్రెడీ జనసేన భాగస్వామ్యంగా ఉండగా మేము కూడా భాగస్వామ్యంగా వస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది. అంటే మరి దానికి బీజేపీ అంగీకరిస్తుందా? మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ ఇద్దరు పొత్తు పెట్టుకొని వెళ్తానంటే మీతో మాకేముంటుంది అనేటువంటి విధంగా బీజేపీ వాళ్ళు అనుకోవచ్చు. మరి జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది కదా, బీజేపీతో కటిఫ్ చేసుకుంటుందా? కటిఫ్ చేసుకొని తెలుగుదేశంతో రావాలి. ఒకవేళ బీజేపీతో ఇప్పుడు వద్దు పొత్తు, ఎన్నికల తర్వాత ఎన్డీఏలో కలుస్తామని తెలుగుదేశం అంటే జనసేనని ఏమన్నా తిరిగి బీజేపీ తన వైపు తనతోనే ఉండాలి, తెలుగుదేశంతో వెళ్ళొద్దేమన్నా కండిషన్ పెడుతుందా? చెప్పలేదు. అయితే ఈ విధమైనటువంటిది ఎందుకు బీజేపీతో పొత్తు వద్దు అనుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతోంది. ఏమిటి అని అంటే మొన్న ప్రశాంత్ కిషోరు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు వ్యూహాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రశాంత్ కిషోరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సంబంధించి. బహుశా ప్రశాంత్ కిషోర్ కూడా ఏమైనా సలహా ఇచ్చారేమో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, ముస్లిం ఓట్లు పోయేదానికి అవకాశం ఉంది, క్యాడర్లో కూడా కొంత బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం క్యాడర్లో కూడా. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు లేకపోవడమే మంచిది అనేటువంటి దాని మీద
అందరూ సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రశాంత్ కిషోర్ సలహా సంగతి ఏమో కానీ తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తుడైనటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన వీకెండ్ కామెంట్లో రాశారు కదా, బీజేపీతో కానీ పొత్తులో ఉంటే చాలా నష్టం తెలుగుదేశం పార్టీకి, అందుకని పునరాలోచనలో పడింది అనేటువంటి విధంగా, ఎన్డీఏతో మేము ఉంటాం కానీ ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు మాత్రం పొత్తు వద్దనేటువంటి విధంగా చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నారని ఆయన ఏకంగా ఆయన స్పష్టం చేశారు. మరి ఆయన మాటల్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు వింటారో లేదో కానీ రాధాకృష్ణ మాటలు అయితే మాత్రం తెలుగుదేశం వాళ్ళు వింటారు కదా, కాబట్టి మరి అనుగుణంగా మాట్లాడటానికే వెళ్తున్నారా ఏమిటి అనేటువంటిది, మరి ఢిల్లీకి అసలు రేపు వెళ్ళటమా లేదనేటువంటిది ఇంకా అధికారికంగా తెలుగుదేశం జనసేన ఎలాంటి ప్రకటన చేయలే. ఈరోజే చేయొచ్చు దానికి సంబంధించినటువంటి ప్రకటన, అది రేపా ఎల్లుండే వెళ్తారు, రేపు వెళ్తారనేటువంటి మాత్రం ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. బహుశా పొత్తు పెట్టుకోవటానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది, 2014లో పెట్టుకున్నాం కదా, అప్పుడు ముస్లిం ఓట్లు వచ్చాయి కదా అనేటువంటి దాని మీద తెలుగుదేశం కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఆ రోజున బీజేపీతో పొత్తులోకి వెళితే కేంద్రంలో అధికారంలో రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశము బీజేపీ కూటమి జనసేన మద్దతుతో వస్తే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, విభజన రాష్ట్రానికి అనేటువంటి దాని మీద అప్పుడు జనంలో అలాంటి ఆలోచన సానుకూలత ఉండటం వల్ల ముస్లింలు క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో అంత ప్రభావం చూపించలేదు. ఇప్పుడైతే మాత్రం అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది, అటు ప్రత్యేక హోదా విభజన హామీలు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ముస్లిం ఓటర్లు ఎలాగో బీజేపీ మీద వ్యతిరేకత, 9.5 సంవత్సరాల పాలన మీద బీజేపీ పాలన మీద వ్యతిరేకత ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు మనం కలుపుకోవటం అనేటువంటి దాని మీద ఆందోళన అయితే తెలుగుదేశం వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏమిటి, పొత్తు అయితే మాత్రం సంక్రాంతి తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రకటన చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే టికెట్లకు సంబంధించినటువంటి హడావుడి చేస్తూ త్వరితగతిన ప్రకటన చేయాలని చూస్తున్నాడు టికెట్ల అంశం మీద. మరి అలాంటప్పుడు ఈ పొత్తుల అంశం తొందరగా తేల్చుకొని టికెట్ల అంశాలను కూడా ప్రకటనలతో ముందుకెళ్తే అప్పుడే ఎన్నికలకు సర్వసన్నద్ధమయ్యేదానికి తెలుగుదేశం జనసేన కూటమికి అవకాశం ఉండదు. ఒకవేళ బీజేపీతో కూడా పొత్తులోకి వస్తే వాళ్ళతో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉండదు. ఈ డైలమా ఏమిటి అనేటువంటిది తెలుగుదేశం జనసేన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి అంశం ఒక స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉంది.